ఇప్పుడు వరకు మనం 6 సెక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ సెక్షన్ ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్‌లో సిఎస్ఎస్ అంటే ఏంటి? హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి సిఎస్ఎస్ ఎలా యాడ్ చేస్తాం? దాని సింటాక్స్ ఏంటి? ఎక్సెట్రా డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ సెక్షన్ కలర్స్ అండ్ గ్రేడియంట్స్‌లో సిఎస్ఎస్‌లో యూజ్ చేసే డిఫరెంట్ కలర్ ఫార్మాట్స్ ఏంటి? ఎలిమెంట్స్‌కి యాడ్ చేసే డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ లైక్ బ్యాక్‌గ్రౌండ్ కలర్, గ్రేడియంట్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలి? ఎక్సెట్రా డిస్కస్ చేసాం. థర్డ్ సెక్షన్ యూనిట్స్‌లో సిఎస్ఎస్‌లో యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫోర్త్ సెక్షన్ బాక్స్ మోడల్‌లో సిఎస్ఎస్‌లో బాక్స్ మోడల్ అంటే ఏంటి? అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ లైక్ మార్జిన్, ప్యాడింగ్, బార్డర్, అవుట్‌లైన్ ఇవన్నీ ఏంటో డిస్కస్ చేసాం. వన్ అడిషనల్ సెక్షన్ లిస్ట్ స్టైల్స్‌ని ఎలా మోడిఫై చేయాలి అండ్ ఆల్సో మన వెబ్ పేజెస్‌లో ఐకాన్స్‌ని ఎలా యాడ్ చేయాలో డిస్కస్ చేసాం. దెన్ సిఎస్ఎస్ యూజ్ చేసి మనం హెచ్టీఎంఎల్‌లో యాడ్ చేసే టెక్స్ట్ కంటెంట్‌ని ఎలా కస్టమైజ్ చేయాలి ఆర్ ఎలా స్టైల్ చేయాలి, దానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాంట్ అండ్ టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. దీని తర్వాత అదర్ కామన్‌లీ యూజ్డ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ లైక్ బాక్స్ షాడో, ఫిల్టర్, డ్రాప్ షాడో ఇవన్నీ కూడా ఒక సెక్షన్‌లో డిస్కస్ చేసాం. ఈ సెక్షన్‌లో డిస్‌ప్లే ప్రాపర్టీ గురించి డిస్కస్ చేస్తాం. సిఎస్ఎస్‌లో డిస్‌ప్లే ప్రాపర్టీ అనేది ఒక ఎలిమెంట్ వెబ్ పేజ్‌లో ఎలా డిస్‌ప్లే అవ్వాలి అని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్‌ప్లేస్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ డిస్‌ప్లే టైప్స్‌కి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అండ్ డిపెండింగ్ ఆన్ మన వెబ్ పేజ్ లేఅవుట్ అండ్ ఎలిమెంట్ బిహేవియర్ బట్టి మనం ఈ డిస్‌ప్లే టైప్‌ని చేంజ్ చేయొచ్చు. సో, ఈ సెక్షన్‌లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే డిస్‌ప్లేలో ఉండే డిఫరెంట్ టైప్స్ లైక్ డిస్‌ప్లే బ్లాక్, డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్, డిస్‌ప్లే నన్ అండ్ ఆల్సో విజిబిలిటీ అండ్ ఒపేసిటీ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేస్తాం. సో, మనం హెచ్టీఎంఎల్‌లో బ్లాక్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసాం. సో, బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఆ ఎలిమెంట్ స్క్రీన్‌లో ఉండే 100% విడ్త్‌ని ఆక్యుపై చేస్తుంది. అండ్ దాని తర్వాత యాడ్ చేసే ఎలిమెంట్ ఎప్పుడు కూడా దాని నెక్స్ట్ లైన్‌లోనే యాడ్ అవుతుంది తప్ప దాని పక్కన యాడ్ అవ్వదు. వేరాజ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్‌లో ఉండే కంటెంట్‌కి ఎంత స్పేస్ రిక్వైర్మెంట్ ఉందో అంత మాత్రమే తీసుకొని దాని నెక్స్ట్ ఎలిమెంట్‌ని దానికి పక్కనే యాడ్ చేస్తుంది. సో, ఇది బ్లాక్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్. డిస్‌ప్లే ఇన్‌లైన్ ప్రాపర్టీస్ అంటే ఏంటో ఈ సెక్షన్‌లో డిస్కస్ చేద్దాం. సో, డిస్‌ప్లే బ్లాక్ ప్రాపర్టీ అంటే ఎలిమెంట్ అవైలబుల్ స్పేస్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్‌ని దాని కిందన ప్లేస్ చేస్తుంది. సో, ఈ డిస్‌ప్లే బ్లాక్ అనే క్యారెక్టరిస్టిక్ ఉండే ఎలిమెంట్స్ అన్నిటికి కూడా మనం హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్, మార్జిన్ అండ్ ప్యాడింగ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా యాడ్ చేయొచ్చు. బేసికల్లీ బాక్స్ మోడల్‌లో ఉండే అన్ని ప్రాపర్టీస్ ఈ డిస్‌ప్లే బ్లాక్ క్యారెక్టరిస్టిక్‌కి మనం అప్లై చేయొచ్చు. బట్ డిస్‌ప్లే ఇన్‌లైన్ అంటే ఎలిమెంట్‌లో ఉండే కంటెంట్‌కి ఎంత స్పేస్ రిక్వైర్మెంట్ ఉందో అంత మాత్రమే ఆక్యుపై చేసి నెక్స్ట్ ఎలిమెంట్‌ని దానికి రైట్ సైడ్ ప్లేస్ చేస్తుంది. సో, ఇక్కడ మనం హైట్, విడ్త్ ప్రాపర్టీస్ అనేవి యాడ్ చేయడం అవ్వదు. అండ్ ఈవెన్ మార్జిన్ ప్యాడింగ్ కూడా ఓన్లీ ఎక్స్ యాక్సిస్‌లోనే వర్క్ అవుతాయి తప్ప అంటే దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్. బట్ వై యాక్సిస్‌లో వర్క్ అవ్వదు. అంటే టాప్ అండ్ బాటమ్ వర్క్ అవ్వదు. ఇదేంటో డీటెయిల్‌గా మనం ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. బట్ సిఎస్ఎస్‌కి వచ్చేసరికి డిస్‌ప్లేలో ఇంకొక ప్రాపర్టీ ఉంటది. డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్. సో, ఈ రెండిటికి ఎగ్జాంపుల్స్ అండ్ ఇవి ఎలా వర్క్ అవుతాయి అన్నది డీటెయిల్‌గా వీఎస్ కోడ్‌లో చూద్దాం. బట్ దానికి ముందు మనకి హెచ్టీఎంఎల్‌లో బ్లాక్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. బట్ సిఎస్ఎస్‌కి వచ్చేసరికి డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అనే ఒక సెపరేట్ కేటగరీ ఉంటుంది. ఇది బోత్ బ్లాక్ అండ్ ఇన్‌లైన్ రెండిటి అడ్వాంటేజెస్ కంబైన్ చేసి ఉంటుంది. సో, ఇన్ కేస్ ఒక ఎలిమెంట్‌కి మనం ఇన్‌లైన్ బ్లాక్ అనే క్యారెక్టరిస్టిక్ యాడ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా దాని నెక్స్ట్ ఉండే ఎలిమెంట్‌ని దాని రైట్ సైడ్‌లో ప్లేస్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్‌ని కూడా యాడ్ చేయొచ్చు. సో, ఇది బోత్ ఇన్‌లైన్ కింద వర్క్ అవుతుంది. బట్ ఆల్సో దీనికి మనం బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ కూడా యాడ్ చేయొచ్చు. సో, ఇవి డిస్‌ప్లే ఇన్‌లైన్, డిస్‌ప్లే బ్లాక్ అండ్ డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్. దీంట్లో ఫోర్త్ టైప్ డిస్‌ప్లే నన్. సో, ఈ మూడిటికి డిఫరెన్స్ మనం క్లియర్‌గా ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. బట్ డిస్‌ప్లే నన్ అనేది చాలా బేసిక్ కాన్సెప్ట్. సో, యాస్ ద నేమ్ సజెస్ట్స్ డిస్‌ప్లే నన్ అంటే ఎలిమెంట్ డిస్‌ప్లేని అది బేసికల్లీ రిమూవ్ చేస్తుంది వెబ్ పేజ్ నుంచి. అంటే వెబ్ పేజ్‌లో ఇట్స్ యాస్ ఇఫ్ ద ఎలిమెంట్ డజంట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. డిస్‌ప్లే నన్ అనే ప్రాపర్టీని మనం ఒక ఎలిమెంట్‌కి అప్లై చేస్తే అది వెబ్ పేజ్ నుంచి వానిష్ అవుతుంది. సో, డిస్‌ప్లేలో మనకి అదర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. లైక్ డిస్‌ప్లే ఫ్లెక్స్, డిస్‌ప్లే గ్రిడ్, డిస్‌ప్లే టేబుల్ ఎక్సెట్రా.
డిస్‌ప్లే ఫ్లెక్స్ అండ్ డిస్‌ప్లే గ్రిడ్ అనేవి చాలా మేజర్ కాన్సెప్ట్స్ సీఎస్ఎస్‌లో. అండ్ ఇవి చాలా డీటెయిల్డ్‌గా మనం నెక్స్ట్ 2 సెక్షన్స్‌లో డిస్కస్ చేస్తాం. డిస్‌ప్లే టేబుల్ అనేది ఒక ఎలిమెంట్‌కి టేబుల్ క్యారెక్టరిస్టిక్స్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ దాంట్లో ఉండే ఫర్దర్ చైల్డ్ ఎలిమెంట్స్‌కి మనం డిస్‌ప్లే టేబుల్ రో, డిస్‌ప్లే టేబుల్ సెల్ అనే ప్రాపర్టీస్‌ని యాడ్ చేయొచ్చు. సో దట్ అవి టేబుల్ బిహేవియర్‌ని మిమిక్ చేస్తాయి. బట్ ఇది చాలా హెక్టిక్ ప్రాసెస్ అవుతుంది. దీంట్లో మోస్ట్ సింప్లిఫైడ్ ప్రాసెస్ ఏంటి అంటే, ఒక టేబుల్ ట్యాగ్‌ని తీసుకొని దాంట్లో టేబుల్ రోస్ అండ్ టేబుల్ డేటా ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడం. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ డిస్‌ప్లే టేబుల్ ప్రాపర్టీ సింప్లీ టేబుల్ సిమాంటిక్ ఎలిమెంట్‌ని మనం తీసుకోవచ్చు. సో ఇవి డిఫరెంట్ డిస్‌ప్లే ప్రాపర్టీస్. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాన్ని డీటెయిల్‌గా మనం వీఎస్ కోడ్‌లో చూద్దాం. సో నేను ఈ పర్టిక్యులర్ హెచ్టీఎంఎల్ ఫైల్‌ని రిమూవ్ చేసి ఒక కొత్త ఫైల్‌ని యాడ్ చేద్దాం. సేమ్ సిఎస్ఎస్ అనే ఫోల్డర్‌లో డిస్‌ప్లే ప్రాపర్టీస్ డాట్ హెచ్టీఎంఎల్. దేర్ యూ గో. సో ఇప్పుడు షిఫ్ట్ ఎక్స్క్లమేషన్ ఎంటర్ డాక్ టైప్ 5 HTML5 స్ట్రక్చర్ అండ్ రైట్ క్లిక్ షో ప్రివ్యూ. ఇక్కడ మన ప్రివ్యూ కనిపిస్తుంది. అండ్ దెన్ డాక్యుమెంట్ నేమ్ డిస్‌ప్లే ప్రాపర్టీ అండ్ హెడ్ ఎలిమెంట్‌లోనే మనం స్టైల్ ట్యాగ్‌ని యూజ్ చేసి, సో మీరు ఇక్కడ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్‌ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ సిన్స్ మనం ప్రివ్యూ, సిఎస్ఎస్, హెచ్టీఎంఎల్ అన్నీ ఒకేసారి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ స్టైల్ ట్యాగ్‌ని హెడ్ ట్యాగ్‌లో యాడ్ చేశాను. సో ఇన్ కేస్ మీరు అన్నీ సెపరేట్‌గా రాయాలి అనుకుంటే హెచ్టీఎంఎల్ ఫైల్ సెపరేట్‌గా, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్‌ని సెపరేట్‌గా క్రియేట్ చేసి దాన్ని లింక్ ట్యాగ్ యూజ్ చేసి హెడ్ ఎలిమెంట్‌లో యాడ్ చేయొచ్చు విత్ రిలేషన్‌షిప్ స్టైల్ షీట్. అండ్ దీన్ని రియల్ టైమ్ అవుట్‌పుట్ చూడడానికి ఇక్కడ గో లైవ్ అని క్లిక్ చేసి, క్లిక్ బాటమ్ మోస్ట్ స్టేటస్ బార్‌లో గో లైవ్ అనే బటన్‌ని క్లిక్ చేసి రియల్ టైమ్‌లో మన వెబ్ పేజ్ ఎలా డిస్‌ప్లే అవుతుంది అన్నది అక్కడ మీరు చెక్ చేయొచ్చు. బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ప్రివ్యూ క్లిక్ చేశాను. నౌ దీంట్లో మనం ఒక 6 to 7 డిఫ్ ట్యాగ్స్ యాడ్ చేద్దాం. డిఫ్ ఇంటూ 7 అండ్ ప్రతి దాంట్లో ఒక లారెమ్ ఇప్సమ్ పారాగ్రాఫ్. దేర్ యూ గో. ఇన్‌స్టెడ్ ఆఫ్ డిఫ్ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ యాడ్ చేద్దాం. దేర్ యూ గో. సో వి యాడెడ్ 7 పారాగ్రాఫ్ ట్యాగ్స్. ఇప్పుడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే, సో మనం ఎప్పుడైతే ఒక ఎలిమెంట్‌కి డిస్‌ప్లే ప్రాపర్టీ బ్లాక్ అని సెట్ చేస్తామో అది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అవుతుంది. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే అవి ఎప్పుడు కూడా ఒక న్యూ లైన్‌లో స్టార్ట్ అవుతాయి అండ్ కంప్లీట్‌లీ అవైలబుల్ విడ్త్‌ని ఆక్యుపై చేస్తాయి. ఎంత విడ్త్ ఉంటే మొత్తం ఆక్యుపై చేస్తాయి. సో ఈ కేస్‌లో పేరెంట్ కంటైనర్ బాడీ ఎలిమెంట్ అండ్ బాడీ ఎలిమెంట్ అంటే మొత్తం స్క్రీన్ సైజ్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి కంప్లీట్ 100% విడ్త్‌ని ఆక్యుపై చేస్తుంది. సో హెచ్టీఎంఎల్‌లో ఉండే అదర్ బ్లాక్ ఎలిమెంట్స్ మనకి తెలుసు. డిఫ్, పారాగ్రాఫ్ ట్యాగ్ ఆర్ H1 ట్యాగ్స్, లిస్ట్ ఐటమ్స్, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇవన్నీ కూడా బ్లాక్ ఎలిమెంట్సే. బట్ మీరు ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌కి కూడా ఈ డిస్‌ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి వాటిని బ్లాక్ లెవెల్ బిహేవ్ చేయడానికి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇమేజెస్ ఒక 4 యాడ్ చేద్దాం. /media and /elephant అండ్ ఇమేజ్‌కి స్టైల్ ట్యాగ్‌లో ఇమేజ్ విడ్త్ 10 rem. దేర్ యూ గో. సో ఇప్పుడు మనం ఇమేజ్ విడ్త్ 10 rem అని ఎప్పుడైతే అసైన్ చేసామో దాని సైజ్ రెడ్యూస్ అయ్యి ఇమేజెస్ ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ అయ్యాయి. సో మనం ఇంకా రెడ్యూస్ చేస్తే లైక్ 7 rem. దేర్ యూ గో. సో ఇమేజెస్ అనేవి, సో పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఎక్కడైతే పారాగ్రాఫ్ ఎండ్ అయిందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎప్పుడు కూడా కొత్త లైన్‌లోనే స్టార్ట్ అవుతుంది. బట్ ఇమేజెస్ అనేవి ఇన్‌లైన్ ఎలిమెంట్స్. సో మనం ఎప్పుడైతే 4 ఇమేజెస్ యాడ్ చేసామో అవి ఒకదాని పక్కన లైక్ ఒక ఎలిమెంట్‌కి రైట్ సైడ్‌లో నెక్స్ట్ ఎలిమెంట్ ప్లేస్ అవుతుంది. సో ఇవి ఇన్‌లైన్ ఎలిమెంట్స్. బట్ వీటికి మనం డిస్‌ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి వాటికి కూడా మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ బిహేవియర్‌ని యాడ్ చేయొచ్చు. సో ఇది డిస్‌ప్లే బ్లాక్ ప్రాపర్టీ అంటే. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి పేరెంట్ కంటైనర్‌లో ఎంటైర్ విడ్త్‌ని ఆక్యుపై చేస్తాయి.
అండ్ మల్టిపుల్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ మనం ప్లేస్ చేస్తే అవి వర్టికల్లీ స్టాక్ అవుతాయి. అంటే ఒకదాని కిందన ఒకటి స్టాక్ అవుతాయి. అండ్ ఈచ్ ఎలిమెంట్ కొత్త లైన్‌లో స్టాక్ అవుతుంది. నౌ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్‌కి ఆటోమేటిక్‌గా హైట్ అనేది కంటెంట్ బట్టి అడ్జస్ట్ అవుతుంది. అండ్ మనం ఎలాంటి మాన్యువల్లీ హైట్ ఎంటర్ చేయకపోతే ఆటోమేటిక్‌గా కంటెంట్ పెరుగుతున్న కొద్దీ అవి వర్టికల్లీ ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటాయి. సో, పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. సో, వీటికి మనం డిఫరెంట్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్‌ని యాడ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ విడ్త్ 10 రెమ్ ఆర్ 20 రెమ్ అండ్ దెన్ హైట్ 10 రెమ్. సో, కంటెంట్ ఇక్కడి వరకే ఉంది. బట్ మనం హైట్ 10 రెమ్ అప్లై చేసాం కాబట్టి అది 10 రెమ్ వరకు ఎక్స్‌పాండ్ అవుతుంది. సిమిలర్లీ మార్జిన్ 1 రెమ్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ వైలెట్. దేర్ యూ గో. సో, మార్జిన్ 1 రెమ్ అప్లై అయింది. ప్యాడింగ్ కూడా అప్లై చేసి చూద్దాం. ప్యాడింగ్ 1 రెమ్. సో, ప్యాడింగ్ వితిన్ ద ఎలిమెంట్ అప్లై అయింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అయింది. హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ అప్లై అయ్యాయి. సో, ఈ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్‌లో అప్లై అవుతాయి. నెక్స్ట్ డిస్‌ప్లే ఇన్‌లైన్ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఇమేజెస్ కమెంట్ చేసి చూద్దాం. సో, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ బై డిఫాల్ట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. బట్ డిస్‌ప్లే ఇన్‌లైన్ ప్రాపర్టీ యూజ్ చేసి వీటిని ఇన్‌లైన్ ఎలిమెంట్‌లా బిహేవ్ చేసేలా చేయొచ్చు. సో, ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే అవి కొత్త లైన్‌లో స్టార్ట్ అవ్వవు. అండ్ కంటెంట్‌కి ఎంత స్పేస్ రిక్వైర్మెంట్ ఉందో అంతవరకే ఆక్యుపై చేస్తాయి. సో, ఫర్ ఇన్‌స్టెన్స్ వీటికి ఇవన్నీ కమెంట్ చేసి డిస్‌ప్లే ఇన్‌లైన్ అనే ప్రాపర్టీని అసైన్ చేద్దాం. దేర్ యూ గో. సో, మీకు ఇక్కడ క్లియర్‌గా డిఫరెన్స్ అర్థమవుతుంది కదా! డిస్‌ప్లే ఇన్‌లైన్ రిమూవ్ చేస్తే పారాగ్రాఫ్స్‌కి బై డిఫాల్ట్ ఒక సర్టెన్ మార్జిన్ బాటమ్ అనేది అప్లై అవుతుంది. సో, ఇక్కడ పారాగ్రాఫ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. మార్జిన్ బాటమ్ అప్లై అవుతుంది. అండ్ సెకండ్ పారాగ్రాఫ్ నెక్స్ట్ లైన్‌లో స్టార్ట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే దానికి మనం ఇన్‌లైన్ బిహేవియర్ ప్రొవైడ్ చేస్తున్నామో ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతున్నాయి. సో, ఇక్కడికి ఫస్ట్ పారాగ్రాఫ్ ఎండ్ అయిన తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో, ఇవన్నీ ఇన్‌లైన్ బిహేవియర్ చూపిస్తున్నాయి. వీటికి మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ అప్లై చేయాలి అనుకుంటే దేర్ యూ గో. ఇవి కంప్లీట్‌లీ డిస్టార్ట్ అవుతాయి. సో, ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌కి మనం బాక్స్ మోడల్ ప్రాపర్టీస్‌ని యూజ్ చేయలేం. దీంట్లో మనం యూజ్ చేసే ప్రాపర్టీస్ ఏంటి అంటే ఒక్కొక్కటి కమెంట్ అండ్ అన్‌కమెంట్ చేసి చూద్దాం. సో, విడ్త్ ప్రాపర్టీ అనేది ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌కి వర్క్ అవ్వదు. సో, యాస్ యూ కెన్ సీ మీరు విడ్త్ ప్రొవైడ్ చేసినా చేయకపోయినా మీకు అక్కడ ఎలాంటి డిఫరెన్స్ అనేది కనిపించదు. నెక్స్ట్ హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ అనేవి ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌కి వర్క్ అవ్వవు. ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే దాంట్లో ఎంత కంటెంట్ రిక్వైర్మెంట్ ఉందో అంత స్పేస్ మాత్రమే ఆక్యుపై చేస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ అండ్ విడ్త్. నెక్స్ట్ ఎలిమెంట్ ఎప్పుడూ కూడా దానికి రైట్ సైడ్ ప్లేస్ అవుతుంది అంతే. నెక్స్ట్ మార్జిన్ మీరు అబ్జర్వ్ చేస్తే వర్టికల్ మార్జిన్ అనేది అప్లై అవ్వదు. అంటే టాప్ అండ్ బాటమ్ మార్జిన్ అనేది అప్లై అవ్వదు. ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ అప్లై అవుతాయి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ అండ్ రైట్. సో, స్టార్టింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ అంతే. ప్యాడింగ్ కూడా సిమిలర్ లెఫ్ట్ అండ్ రైట్. టాప్ అండ్ బాటమ్ ప్యాడింగ్ అప్లై అవ్వదు. సో, ఓన్లీ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ మార్జిన్ అండ్ ప్యాడింగ్ ప్రాపర్టీస్ వర్క్ అవుతాయి. రిమైనింగ్ ఏ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ కూడా మీకు ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌కి వర్క్ అవ్వదు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేస్తే మీకు ఎక్కడ పారాగ్రాఫ్ ఎండ్ అవుతుంది, ఎక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పుడు మీరు ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌కి స్పెసిఫిక్ హైట్ అండ్ విడ్త్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే, అప్పుడు వాటికి డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అనే ప్రాపర్టీ అప్లై చేయొచ్చు. అంటే మనకి పారాగ్రాఫ్స్ ఇలానే ప్లేస్ అవ్వాలి. బట్ వీటికి హైట్ అండ్ విడ్త్ అప్లై చేయాలి అనుకుంటే, అప్పుడు ఇన్‌లైన్ బ్లాక్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తాం. ఇప్పుడు వీటికి విడ్త్, హైట్, మార్జిన్, ప్యాడింగ్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. సో, డిపెండింగ్ ఆన్ ద స్పేస్ అవి ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ అవుతాయి. అండ్ ఆల్సో డిఫరెంట్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ కూడా ఇన్‌లైన్ బ్లాక్ ఎలిమెంట్స్ మీద వర్క్ అవుతుంది. సో, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా! బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే సో, డిస్‌ప్లే బ్లాక్ అని ప్రొవైడ్ చేస్తే దేర్ యూ గో. సో, డిస్‌ప్లే బ్లాక్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్క్రీన్ సైజ్ ఎలిమెంట్ అనేది పేరెంట్ కంటైనర్‌కి 100% విడ్త్ ఆక్యుపై చేస్తుంది. ఇన్‌లైన్ ఎలిమెంట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్క్రీన్ సైజ్ దాంట్లో ఉండే కంటెంట్‌కి ఎంత స్పేస్ రిక్వైర్మెంట్ ఉందో అంత మాత్రమే ఆక్యుపై చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్‌ని దాని రైట్ సైడ్ ప్లేస్ చేస్తుంది. వేరాజ్ ఇన్‌లైన్ బ్లాక్ అంటే దాని కంటెంట్‌కి ఎంత స్పేస్ కావాలో అంత ఆక్యుపై చేస్తుంది. బాక్స్ మోడల్ ప్రాపర్టీస్‌ని యాక్సెప్ట్ చేస్తుంది.
అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ని దాని రైట్ సైడ్లో ప్లేస్ చేస్తుంది. సో బోత్ బ్లాక్ అండ్ ఇన్లైన్ ప్రాపర్టీస్ని కంబైన్ చూపిస్తుంది. సో ఇది డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్ అండ్ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ప్రాపర్టీస్కి డిఫరెన్సెస్. సో ఈ పర్టికులర్ ఇన్లైన్ బ్లాక్ మనం ఎస్పెషలీ రెస్పాన్సివ్ డిజైన్స్లో యూస్ చేయొచ్చు. సో ఇన్ కేస్ స్క్రీన్ సైజ్ పెద్దది ఉంటే 3 బ్లాక్స్ నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి రావాలి అండ్ సైజ్ రెడ్యూస్ అవుతున్న కొద్దీ మనకి నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఇది డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ వల్ల అడ్వాంటేజ్, ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్సివ్ డిజైన్. నా ఫోర్త్ డిస్ప్లే ప్రాపర్టీ ఏంటి అంటే డిస్ప్లే నన్. సో ఇక్కడ మనం ఒక పర్టికులర్ పారాగ్రాఫ్కి స్టైల్ అట్రిబ్యూట్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ప్రొవైడ్ చేద్దాం. సో సెకండ్ పారాగ్రాఫ్కి రెడ్ అప్లై చేసాం. బట్ దీన్ని కంప్లీట్ మన వెబ్ పేజ్ నుంచి వ్యానిష్ చేయాలి అంటే ఇది మన వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వకూడదు అంటే దీనికి సింప్లీ డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీని అప్లై చేయాలి. సో యాజ్ యూ కెన్ సీ కంప్లీట్లీ మనం యాడ్ చేసింది 7 పారాగ్రాఫ్ ట్యాగ్స్, బట్ ఇక్కడ ఉన్నది 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5 and 6 అంతే. సో ఇట్స్ లైక్ ద సెకండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ కంప్లీట్లీ వ్యానిష్డ్ ఫ్రమ్ అవర్ వెబ్ పేజ్. సో ఇది డిస్ప్లే బ్లాక్, ఇన్లైన్ బ్లాక్ అండ్ నన్ ప్రాపర్టీస్. నెక్స్ట్ లెక్చర్లో మనం విజిబిలిటీ అండ్ ఒపేసిటీ ఫీచర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం.